కప్పు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఉల్లిపాయ, 2 రెమ్మల కరివేపాకు, 5 వెల్లుల్లి, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, టమాటో మిక్స్, బెండకాయ ముక్కలు, లెమన్ సైజ్ అంటే చింతపండు, గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం తగినంత, సాల్ట్ తగినంత, పసుపు. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. తప్పేలా హీట్ అయ్యాక వేసుకోవాలి ఆయిల్. తర్వాత పోపింగ్ కొంచెం అవి రోస్ట్ అయ్యాక ఆనియన్స్, ఇందాక చెప్పుకున్న ఆనియన్స్, వెల్లుల్లి, కరివేపాకు, ఆనియన్, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వాలి ఒక 5 మినిట్స్ దాకా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి బాగా. చూసారు కదా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేసుకోవాలి, టేస్ట్గా ఉంటుంది. టమాటో ఉల్లిపాయ కలిపి ప్యూర్ చేసుకున్నా పర్లేదు, కానీ పులుసుకి ఉల్లిపాయ అలా తగ్గుతూనే బాగుంటుంది. నచ్చితే చేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు టమాటో బాగా ఫ్రై అయింది చూస్తున్నారు కదా. ఇప్పుడు బెండకాయలు అందులో యాడ్ చేసుకుంటే అయిపోయింది సగం ప్రాసెస్. ఇంకా బెండకాయ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ దాకా సిమ్లో. హై ఫ్లేమ్లో కాదు ప్రాసెస్ అంతా, లో ఫ్లేమ్ కదా బాగా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లో అయితే, మీడియంలో అయితే బాగుంటుంది. బాగా ఒకసారి కలిపి పెట్టుకోండి, అంతా బాగా వేయించుకోవాలి. మీడియంలో మూత పెట్టాలి. ఇంకా అంతా కొంచెం కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే 5 to 4 మినిట్స్ అలా 4 to 5 అంత మూత పెట్టుకొని ఒక 5 to 6 అలా ఉంచుకుంటే అయిపోయింది. మీడియంలో చూసేస్తాను. కొంచెం పసుపు, చిటికెడు పసుపు, 3/4 స్పూన్కి చూస్తున్నా కదా సరిపోతుంది. తగినంత సాల్ట్ తగినంత వేసుకోండి, మీరు వండుకునే బట్టి తగినంత సాల్ట్. ఒకసారి అంతా మిక్స్ చేయాలి, ఎందుకంటే పసుపు సాల్ట్ వేసాం కదా, మిక్స్ చేసుకుంటే మొక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు చేసేసుకొని మిక్స్ అంతా చేసేసుకొని మళ్ళీ మీడియంలోనే అంత ప్రాసెస్ అది చెప్తున్నాను. మీడియంలోనే ప్రాసెస్ అంతా అవ్వాలి, హై ఫ్లేమ్లో అయితే బాగోదు. మళ్ళీ మూత పెట్టుకోవడమే వేసుకోండి. మధ్యలో ఒకసారి తీసుకొని కలుపుకోండి, లేకపోతే అడుగు పట్టడం అనేది అవుతాయి. ఇప్పుడే మంచి అరోమా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇందాక చెప్పినట్టు, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. కారం తగినంత, బాగా తినేవారైతే ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ముందు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకే మనకి కొంచెమే వేసుకున్నాం. మీకు నచ్చినంత వేసుకోవచ్చు, స్కిప్ చేసినా చేసుకోవచ్చు. కారం ఎక్కువ తినే వరకు అయితే పన్నది వేసుకుంటాం. 2 మినిట్స్ ఇప్పుడు అలా మీడియంలోనే జరగాలి. 2 మినిట్స్ కుక్ చేసుకొని ముందే నానబెట్టుకొని ప్యూరీ అదే మ్యాష్ చేసుకుని చింతపండుని వేసుకుంటే అయిపోయింది పులుసు రకం. చింతపండు రసం వేసుకున్నాక వాటర్ వేసుకోండి, లేదంటే ముందు కూడా వేసుకోవచ్చు. మేము తర్వాత వేసుకుంటున్నాం. తర్వాత వేసుకుంటే ముక్కకు కూడా బాగా పడతాయి అన్నీ, అదే ఫస్ట్ వేసుకుంటే ముక్కకు కూడా ఏం పడతారు. అచ్చం చేపల పులుసులో అంటే బెండకాయ పులుసు ఇది మాత్రం ఇలా ట్రై చేయండి, మీ ఇంట్లో వరకు కన్ఫర్మ్గా నచ్చుతుంది. ఓకే, ఇంకొక 5 మినిట్స్ అలా కుక్ అయితే కొంచెం దగ్గర పడుతుంది పులుసు. చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే, ఎక్కువ వేసుకోకండి, ఇది కూడా ఏదో కొంచెం థిక్నెస్ కోసం, టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇంకా అలా పులుసు మరుగుతున్నప్పుడు వేసేయండి. చూస్తున్నా కదా మంచిగా ఉండేలాగా కలుపుకోండి. చూసి ఇలా కానీ అలా థిక్నెస్ వస్తుంది, చాలా బాగుంటుంది, వేసుకోండి. ఇది మాత్రం మంచిగా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఒకవేళ పులుసు ఎక్కువ క్వాంటిటీ ఉంటే 1 టేబుల్ స్పూన్ ఇంకా కొంచెం వేసుకుంటే సరిపోతుంది, 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే అలా ఒక 5 మినిట్స్ మరిగితే మన చక్కటి బెండకాయ పులుసు రెడీ. అలా అది మరుగుతుందో ఒక 12 మినిట్స్ అయినా ఉంచాలి. 12 మినిట్స్ ఉంచితే మంచిగా రెడీ అయిపోతుంది. చూడండి, మీడియంలో లో యాక్షన్ ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. ఇంకా 12 మినిట్స్ ఉంచితే మన బెండకాయ పులుసు రెడీ. చూసారు కదా, శనగపిండి వేయడం వల్ల థిక్గా అయిపోయింది. ఒకవేళ ఇంట్లో శనగపిండి లేకపోతే మైదా పిండి అయినా వేసుకోవచ్చు. సేమ్ ఇలానే ప్రాసెస్ మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకొని వాటర్లో వేసి మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా.
లేకపోతే పులుసు కూడా ఉండలు అయిపోతుంది మీకు వేసుకున్నప్పుడు బాగా వేసుకుంటే. చూసారు కదా అంత బాగా చక్కటి మన బెండకాయ పులుసు రెడీ అవుతుంది. ఇలా చేసి పెట్టండి, నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు. చూస్తున్నారు కదా, లైక్ చేయండి.